భక్త మహాశైలకు విజ్ఞప్తి మూవీ రివ్యూ. రవితేజ గారు ఈ సినిమాతోనైనా కంబ్యాక్ ఇచ్చారా అంటే నా వరకు లేదనే చెప్తాను. నాకైతే ఇది కంబ్యాక్ ఫిల్మ్ అయితే కాదు. ఎందుకంటే సినిమా చూస్తున్నంతసేపు జస్ట్ ఓకే అనే ఫీలింగే కానీ ఎక్కడ సూపర్ ఉంది సినిమా అన్న ఫీలింగ్ అయితే నాకు రాలేదు. రవితేజ గారి ప్రీవియస్ ఫిల్మ్స్ కన్నా ఈ సినిమా కొంచెం బెటర్గానే ఉంది. నాకైతే సినిమా జస్ట్ యావరేజ్ అనిపించింది. ఎందుకో డీటెయిల్గా చెప్తా, ఫుల్ వీడియో చూడండి. ప్లాట్ విషయానికి వస్తే ఈ సినిమా మన ఓల్డ్ ఫిల్మ్స్ అయిన వెంకటేష్ గారి ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా, నాగార్జున గారి ఆవిడ మావిడ సినిమాలు ఉన్నాయి కదా, ఆ సినిమాలకి మోడర్న్ వెర్షన్ ఈ సినిమా. కాకపోతే ఆ సినిమాల్లో ఉన్న సీరియస్నెస్ కానీ ఆ మ్యాజిక్ కానీ ఈ సినిమాలో వర్కౌట్ అవ్వలేదు. సినిమాను మొత్తం కామెడీ వేలోనే చూపించారు. ఫైనల్లో చెప్పిన కంక్లూజన్ కూడా నాకు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. సినిమాలో ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా బోర్ కొట్టించింది నాకు. సినిమా సగం ఎంటర్టైన్ చేస్తే సగం మాత్రం బోర్ కొట్టించింది. కామెడీ సీన్స్ కూడా కొన్ని చోట్లే వర్కౌట్ అయ్యాయి. వెన్నెల కిషోర్ గారు కానీ, సత్య గారు కానీ, సునీల్ గారు కానీ వీళ్ళు కామెడీ కొంతవరకు బాగానే జనరేట్ చేశారు. రవితేజ గారు కూడా యాజ్ యూజువల్గా బాగానే యాక్ట్ చేశారు. హీరోయిన్స్ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో బాగానే యాక్ట్ చేశారు. కాకపోతే ఎక్స్పోజింగ్ మరీ ఎక్కువైంది అనిపించింది. సినిమాలో నాకు ఇంకోటి బాగా అనిపించింది, అవే సాంగ్స్ మాత్రం వినడానికి కానీ చూడడానికి కానీ చాలా బాగుంది. ఎక్స్పోజింగ్ ఎక్కువగా ఉన్నా కూడా సాంగ్స్ మాత్రం వినడానికి చాలా బాగున్నాయి. ఫైనల్గా ఈ సినిమా అయితే నాకు యావరేజ్ ఫీల్ అయితే ఇచ్చింది. మీరు చూడండి, మీకు ఎలాంటి ఫీలింగ్ ఇచ్చిందో కమెంట్ చేయండి. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్